దేవునికి మహిమ కలుగునుగాక. దేవాది దేవునికి నా స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి ఈరోజు ఆరాధనకు వచ్చిన మీ అందరకు నా స్వాగతం పలుకుతూ యేసు వారి పరిశుద్ధ నామాన నా వందనాలు చెప్తా ఉన్నాను. చాలా సంతోషం ప్రియులారా, దేవుని మందిరములోనికి వచ్చి ఆయనను ఆరాధించటం అనేటువంటిది చాలా విలువైన సమయం. ఆరాధనా సమయము చాలా విలువైనది. అలాంటి విలువైన సమయంలో కాసేపు మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఈరోజు దశమ భాగము అనే ఒక విషయాన్ని మనం ధ్యానించుకుందాం. క్రైస్తవ ప్రపంచములో దశమ భాగము అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము. దశమ భాగం అంటే అర్థం ఏంటి? 10వ భాగం, మన సంపాదనలో 10వ భాగము దేవునికి ఇవ్వాలి అనేటువంటి దేవుని ఆజ్ఞ బైబిల్ గ్రంథములో ఉంది. నా బాల్యములో ఉన్నప్పుడు క్రైస్తవ ప్రపంచంలో ఈ ఆజ్ఞనందరూ కూడా చాలా చక్కగా పాటించేవారు. ఇప్పుడు బ్యాంక్ అకౌంట్లు వచ్చాయి. మరి మా చిన్నప్పుడు బ్యాంక్ అకౌంట్లు ఉండేవి కాదు. జీతాలు అవి క్యాష్ ఇచ్చేవారు మా తాతగారు మా నాన్నగారు. ఆ క్యాష్ వాళ్ళు ఇచ్చినప్పుడు ఆ క్యాష్ని పట్టుకొని ప్రార్థన చేసుకుని, ప్రభువా నువ్వు నాకు ఇచ్చినటువంటి జీతం ఇది అని అక్కడే 10వ భాగాన్ని తీసి పక్కకు పెట్టేసేవారు మా నాన్నగారు మా తాతగారు. వీళ్ళంతా కూడా చక్కగా ఆజ్ఞను క్రైస్తవులు పాటించేవారు. అయితే రాను 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 ఈ దశమ భాగము అనేటువంటిది ఒక వివాదమై కూర్చుంది. ఇప్పుడు నేటి క్రైస్తవ ప్రపంచంలో ఒక వివాదమైంది. ఇది క్రైస్తవేతరులు కూడా క్రైస్తవ్యాన్ని తప్పు పట్టడానికి దీన్నే వాడుకుంటున్నారు. వాళ్ళు ఇప్పుడు క్రైస్తవ్యాన్ని కొంచెం ఇబ్బంది పెట్టే సంస్థలు చాలా పెరిగాయి కదా. వాళ్ళందరూ సోషల్ మీడియాలో ఈ పాస్టర్లను విమర్శిస్తూ వీళ్ళు దశమ భాగాల కొరకే మతాలు మార్చేస్తున్నారు అనేటువంటి ఒక నిందను మోపుతూ ఉన్నారు. వీళ్ళందరూ మతాలను ఎందుకు మార్చేస్తున్నారంటే వీరి దగ్గర నుంచి దశమ భాగాలు లాగేయాలి, అందుకనే వీళ్ళు మతాలు మార్చేస్తున్నారు. కష్టపడకుండా సంపాదించేయడానికి ఈ పాస్టర్లు పన్నిన కుట్ర ఇది అని వాళ్ళు విమర్శిస్తూ ఉన్నారు. అది ఆశ్చర్యమైన విషయం ఏమీ కాదు. ఎందుకంటే వాళ్ళు క్రైస్తవ్యాన్ని ఇబ్బంది పెట్టాలి అన్న ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు కనుక ఇలాంటి అబద్ధపు విమర్శలు వాళ్ళు చేస్తూ ఉంటారు. సో వాళ్ళ మాటలను మనం అంత సీరియస్గా తీసుకోవలసిన పని లేదు. అయితే క్రైస్తవ్యములో కూడా ఇది ఒక వివాదముగా నేటి క్రైస్తవ సమాజంలో ఉన్నది. దశమ భాగం అనేటువంటిది మనకు కాదు, అది ఇశ్రాయేలీలకే. ఇప్పుడు క్రైస్తవ్యంలో దశమ భాగం అనేటువంటిది లేదు. దశమ భాగం అడిగే పాస్టర్ ఒక దొంగ అని సాటి క్రైస్తవులే విమర్శిస్తున్నారు. అది క్రైస్తవేతరులు ఈ మతోన్మాదులు అది వాళ్ళు ఎలాగ విమర్శిస్తారు, వాళ్ళ విషయం పక్కకు పెట్టండి. క్రైస్తవ్యములో కూడా కొద్దిమంది దీని గురించి విమర్శలు అనేటువంటిది చేస్తూ ఉన్నారు. దీనికోసం మనం కాసేపు స్టడీ చేద్దాము. ఇంతకు ముందు మనం మరి మాట్లాడుకున్నాము లేదో నాకు గుర్తు లేదు. ఒకసారి అరలా దీని గురించి మాట్లాడుకుందాము. మన సంపాదనలో 10వ భాగము దశమ భాగము దేవునికి ఇవ్వాలి అనేటువంటి ఆజ్ఞ ధర్మశాస్త్రమునకు ముందటి కాలంలో కూడా ఉంది. ఎక్కడ? అబ్రహాము గారు మెల్కిసెదెకు అనే యాజకునికి దశమ భాగాన్ని ఇచ్చాడు కదా. ఒక్కసారి చూడండి, ఆది కాండము 14వ అధ్యాయము 20వ వచనము. ఆది కాండము 14:20. నీ శత్రువులను మీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడునుగాక అనియు చెప్పెను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చెను. అబ్రహాము గారు మెల్కిసెదెకు అనే ఒక యాజకునికి 10వ భాగాన్ని
ఇచ్చాడు. అంటే దశమ భాగాన్ని ఇచ్చాడు. ఇచ్చాడు అంటే ఎలా ఇచ్చాడు? అప్పుడు కూడా అది ఆజ్ఞగా ఉన్నది గనుక. అలాగే యాకోబు గారు కూడా ఒక్కసారి ఇదే ఆదికాండము 28వ అధ్యాయము 22వ వచనము. ఆదికాండము 28వ అధ్యాయము 22వ వచనము. మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించెదనని మొక్కుకొనెను. యాకోబు గారు ఈయన ఇక్కడ ఏమని మొక్కుకున్నాడు? నీవు నాకు ఇచ్చిన యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు ఇచ్చేస్తానని యాకోబు గారు మొక్కు. అంటే దశమ భాగము ఇవ్వాలి, దేవునికి ఇవ్వాలి అనేటువంటిది ధర్మశాస్త్రమునకు ముందటి కాలములో కూడా ఉన్నది. ఇక ధర్మశాస్త్రములో ఎలాగూ ఉన్నది కదా. లేవీయ కాండము 27వ అధ్యాయము 30 నుంచి అలా చదువుకుంటా వస్తే, లేవీయ కాండము 27వ అధ్యాయము 30 నుంచి 33 వరకు చూస్తే భూధాన్యములలోనేమి, వృక్ష ఫలములలోనేమి, భూఫలములన్నిటిలో దశమ భాగము యెహోవా సొమ్ము. దశమ భాగము యెహోవా సొమ్ము, అది యెహోవాకు ప్రతిష్ఠితమగును. అది గుర్తుపెట్టుకోండి. నేను ఎప్పుడు దీన్ని జ్ఞాపకం పెట్టుకుంటాను. నా సంపాదనలో 10వ భాగము నాది కాదు. నేను ఒక ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటున్నాను, నాకు జీతం ఇస్తుంది, నాకు జీతం వస్తుంది. ఆ జీతంలో 10వ భాగం నాది కాదు, అంతే. అది దేవునిది. అది యెహోవా సొమ్ము. అది యెహోవా సొమ్ము. సో యెహోవా సొమ్మును యెహోవాకు ఇవ్వకపోతే అప్పుడు మనం ఏమవుతాం చెప్పండి? దొంగలం అవుతాము. దేవుని సొమ్ము మనం దేవునికి ఇవ్వకుండా మనం తినేస్తున్నామంటే మనం ఏమవుతాము అని ఉందా బైబిల్లో? అని ఉందా? మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనము. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనము. నా మందిరములో ఆహారం ఉంటున్నట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలను కుమ్మరించెదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. 10వ భాగము దేవుని మందిరములోనికి తీసుకురండి. ఇస్తే నేను మీకు పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరిస్తాను అంటున్నాడు. అలాగా కిందకు వచ్చినప్పటికీ 10వ భాగమును చూడండి ఒకసారి. ఎక్కడ? 28. అది దొంగిలితిరి అనే పదం ఉంటుంది. మలాకి అమ్మా 8వ వచనం చదువు తల్లి. చూడండి, మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయములో మీరందరూ 10వ భాగమును ప్రతిష్ఠితార్పణలను ఈయక దొంగిలితిరి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలుచినే ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. సో మన సంపాదనలో 10వ భాగము మనది కాదు, మనది కాదు, అది దేవునిది. దేవునికి ఇవ్వకుండా ఉంటే మనం ఎవరు అవుతాము? దొంగలం అవుతాము. ఆ దొంగలం అవుతున్న వారిని దేవుడు కింద ఏమంటున్నాడు? వారు శాపగ్రస్తులు అవుతారు. 8వ వచనంలో అనుకుంటాను కదా, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. దేవుని సేవకునిగా మీరు దొంగతనం చెయ్యకుండా, శపించబడకుండా మీరు ఉండాలి అంటే దేవుని సేవకునిగా నేనేం చెప్పాలి మీకు? 10వ భాగము దేవునికి ఇవ్వండి అని చెప్పాలా?
ఓకే కదా. 10వ భాగము దేవునికి, దశమ భాగము అడిగినవాడు దొంగ అంటున్నారు. ఎటు వీళ్ళు క్రైస్తవులై ఉండి కూడా దశమ భాగము ఇవ్వని వాడిని దొంగ అంటుంది కదా బైబిల్. దేవుని ఆజ్ఞను పాటించండి అని చెప్పేవాడు దొంగ ఎందుకు అవుతాడు? వాక్యము తెలియని వారు, లేక వాక్యము తెలిసినా సరే బుద్ధిపూర్వకంగా వక్రీకరించే మతోన్మాదలు అంటున్నారు అంటే అర్థం ఉంది. క్రైస్తవులై ఉండి వీళ్ళు అంటున్నారేంటి ఇలాగా? ఈ సోషల్ మీడియాలో నేను చూస్తూ ఉన్నాను. దశమ భాగాల వ్యాపారం పాస్టర్లకు బాగా జరుగుతుంది. అలా అనేవాళ్ళు ఎవరంటే క్రైస్తవులే. దేవుడిచ్చిన ఆజ్ఞ బైబిల్ గ్రంథములో అలా మీరు ఇస్తే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, ఇవ్వకపోతే శపిస్తాడని మలాకీ గ్రంథంలో ఉన్నది కదా. దేవుని సేవకునిగా మీరెవరూ దొంగతనం చెయ్యకుండా, దేవుని చేత శపించబడకుండా మీరు ఆశీర్వదించబడాలి దేవుని చేత అంటే మీరు దేవునికి మీ 10వ భాగం ఇవ్వండి అని చెప్పే సేవకుడు దొంగ ఎలా అవుతాడండి? దొంగ అవడు. వాక్యములో ఉన్నది చెప్పే సేవకుడే అతను. అయితే ఇది పాత నిబంధన, ఇది పాత నిబంధన. మీరు ఇప్పటి వరకు చెప్పారు కదా, ఇది పాత నిబంధన, ఇది కొట్టివేయబడింది, దీన్ని మనం ఇప్పుడు పాటించవసరం లేదు అనేటువంటి వాదన ఉన్నది కదా. దానికోసం కూడా మనం కాసేపు ఆలోచన చేద్దాము. మత్తయి సువార్త 23వ అధ్యాయము 23వ వచనము. మత్తయి సువార్త 23వ అధ్యాయము 23వ వచనము. మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి, వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. సాక్షాత్తు యేసుక్రీస్తు వారు చెప్పారు. వీళ్ళు 10వ భాగాన్ని ఇస్తున్నారు, వీళ్ళ సంపాదనలో 10వ భాగాన్ని దేవునికి ఇచ్చేస్తున్నారు, కానీ న్యాయమును, కనికరమును, విశ్వాసాన్ని విడిచిపెట్టారు. అప్పుడు యేసేమన్నాడు అంటే దశమ భాగం ఇవ్వటం మానొద్దు, అది చేస్తూ ఈ న్యాయము, కనికరము ఈ విషయములో కూడా మీరు జాగ్రత్తగా ఉండండి అని యేసు ఆనాటి ప్రజలకు చెప్పాడు. అయితే దీని గురించి కూడా వారు ఏమంటారంటే, యేసుక్రీస్తు ఇంకా సిలువలో చనిపోలేదు కాబట్టి ఆ కాలము కూడా ధర్మశాస్త్ర కాలమే. అందుకు యేసు అలా చెప్పాడు. యేసు చనిపోయిన తర్వాత కదా కొత్త నిబంధన అనేటువంటిది ప్రారంభమైంది. సో అది ధర్మశాస్త్ర కాలమే కనుక యేసు అది చెప్పాడు అని వాళ్ళు అంటారన్న సంగతి నాకు తెలుసు. ఒక్కసారి మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వచనము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వచనము. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. దీని అర్థం ఏంటో చెప్పండి. మొట్టమొదటిగా పరలోక రాజ్యము అంటే ధర్మశాస్త్రము కాలము తరువాతది. ఇది సంఘము, సంఘకాలం అని చెప్పుకోవచ్చు దీన్ని. ఇప్పుడు సంఘము, రాజ్యము ఒక్కటా వేరువేరా అనేటువంటి ఒక వివాదం ఉన్నది. దాని గురించి మనం మాట్లాడుకున్నామో లేదో, లేకపోతే ఒకసారి మనం మాట్లాడుకుందాము. అయినా ఒక మాటలో చెప్తున్నాను, సంఘము రాజ్యము యొక్క అమూనా మాత్రమే. రాజ్యము యొక్క సంపూర్ణత సంఘములో లేదు ఇంకా. సంఘం అనగా రాజ్యం అన్నది సత్యమే, కానీ రాజ్యము యొక్క సంపూర్ణత సంఘములో లేదు, ఇంకా రాబోతుంది. సో పరలోక రాజ్యము, కింగ్డమ్ ఆఫ్ గాడ్ అంటే ధర్మశాస్త్ర కాలము తరువాత కాలము, సంఘకాలమే ఇది సంఘకాలమే ఇది. ఈ సంఘములో ప్రవేశించేవారు శాస్త్రుల నీతి కంటేనో, శాస్త్రుల నీతి ఏమిటి?
ధర్మశాస్త్ర సంబంధమైన నీతి అంతకన్నా అధికముగా ఉన్న వాళ్ళే దేవుని రాజ్యములోనికి, సంఘములోనికి వస్తారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ అంశాన్ని బట్టి ధర్మశాస్త్ర సంబంధమైన నీతి ఏమిటి? మన సంపాదనలో 10వ భాగము దేవునికి ఇవ్వాలి. అదే కదా. అది దానికన్నా అధికముగా ఉండాలి సంఘములో. అంటే అర్థం ఏంటి? 10వ భాగము కన్నా మీరు ఎక్కువ ఇవ్వాలి. సో 10వ భాగము కన్నా ఎక్కువ ఇవ్వాలి అనేటువంటి ఆజ్ఞ 10వ భాగం ఇవ్వాలనే ఆజ్ఞను కొట్టేసినట్లా, ఇంకా బాగా పాటించమని చెప్పినట్లా? ఇంకా బాగా పాటించమని చెప్పినట్లు. యేసుప్రభు అంటారు కదా, వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, నేను మీతో ఏమని చెప్తున్నానంటే అసలు మోహపు చూపే వద్దు. మీరు మోహపు చూపుతో చూసినప్పుడే మీ హృదయమందు మీరు ఆమెతో వ్యభిచరించిన వారవుతారు. ఇప్పుడు యేసుప్రభు వ్యభిచారం చేయవద్దని ఆజ్ఞను కొట్టేశాడా, లేకపోతే ఇంకా బాగా స్ట్రిక్ట్ చేశాడా? ఇంకా బాగా పాటించమని చెప్తున్నాడు. కొట్టివేయటువంటి అర్థం ఏంటి? ఈ వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, ఇక నుంచి మీరు వ్యభిచారం చేయండి అన్నాడు అనుకోండి, అప్పుడు కొట్టేసినట్లు లెక్క. కానీ ఆయన ఏమంటున్నాడు? మోహము చూపే వద్దు అంటున్నాడు. అంటే అసలు వ్యభిచారము యొక్క మూలమే వద్దు. అంటే వ్యభిచారము చెయ్యవద్దని ఆజ్ఞను ఇంకా బాగా పాటించమని చెప్తున్నాడు అక్కడ ఆయన. కొట్టివేయబడటం అనే దానికి అర్థం తెలుసుకోవాలి. శాస్త్రుల నీతి కన్నా అధికముగా ఉండాలి దేవుని రాజ్యములో, పరలోక రాజ్యములో ఎవరైతే ఉంటారో వాళ్ళు. ధర్మశాస్త్ర సంబంధమైన నీతి మనం మాట్లాడుకునే సందర్భాన్ని బట్టి మన సంపాదనలో 10వ భాగం ఇవ్వాలి. గుడ్. దానికన్నా అధికముగా సంఘములో ఇవ్వాలి, దేవుని రాజ్యములో ఇవ్వాలి. అంటే అర్థము 10వ భాగం ఇవ్వండి అని ఆజ్ఞను కొట్టేస్తున్నట్టు అక్కడ ఇంకా బాగా పాటించమని చెబుతున్నట్లు లెక్క. ఒక్కసారి చూడండి, మన కొన్ని వచనాలను మనం చూద్దామండి. 2వ కొరింథీయులకు వ్రాసిన పత్రిక 9వ అధ్యాయము 4వ వచనము. 2వ కొరింథీయులకు వ్రాసిన పత్రిక 9:4. సాధారణంగా ఈ దేవునికి 10వ భాగాలు కానుకలు ఇవ్వాలి అని సాధారణంగా పాస్టర్లు సంఘంలో చెప్పడానికి భయపడతారు. కారణం ఏంటంటే మా పాస్టర్ డబ్బుల కోసం చెప్తున్నాడు అని అంటారని భయం. ఎవరు ఏమనుకుంటున్నా సత్యము సమాజానికి ప్రకటించబడాలి. చూడండి, 2వ కొరింథీయులకు వ్రాసిన పత్రిక 9:4. ఇది సంఘానికే కదా. కావున లోగడ ఇచ్చేదమని మీరు చెప్పిన ధర్మము పిసినితనముగా ఇయ్యక ధారాళముగా ఇయ్యవలెనని చెప్పి. దీని అర్థం ఏంటో చెప్పండి నాకు. పిసినితనముగా ఇయ్యక ధారాళముగా ఇవ్వండి అంటే అర్థం ఏంటి? ధారాళము అనే దానికి అర్థం ఏంటండి? ధారాళము అనే పదంలో ఎక్కువనే భావం ఉందా? నాకు 50,000 జీతం వస్తుంది అనుకుందామండి, ఒక 1,000 రూపాయలు ఇచ్చాను నేను దేవునికి, అది ధారాళమా? దేవుడు మనందరికీ ఆలోచన శక్తి ఇచ్చాడు కదండి. 10వ భాగం అని కొత్త నిబంధనలో లేదు, 10వ భాగం అని కొత్త నిబంధనలో లేదు. కొంచెం ఆలోచించొద్దా? పిసినితనముగా కాక ధారాళముగా ఇవ్వండి. 50,000 జీతం నాకు వస్తుంది అనుకుంటే అందులో ఒక 1,000 రూపాయలు ఇస్తే దాన్ని పిసినితనం అంటారు. అవునా కదా? అవును. 10,000 ఇచ్చాను అనుకోండి, అది ధారాళముగా ఇచ్చినట్లు లెక్క. ఇప్పుడు 50,000 జీతములో 10,000 నేను ఇస్తున్నానంటే 10వ భాగము కన్నా ఎక్కువ ఇస్తున్నాను. అంటే ధారాళముగా ఇవ్వండి అనే ఈ మాటలో 10వ భాగము కన్నా ఎక్కువ ఇవ్వండి అనే భావం లేదా? 10వ భాగము కన్నా ఎక్కువ ఇవ్వండి అనేటువంటి ఆ భావములో 10వ భాగాన్ని పాటించండి అనే భావం ఉందా? కొట్టేసినట్టుగా ఉందా? ఇంకా బాగా పాటించవనే భావం అందులో ఉంది. ఇంకా చూడండి, సణుగు కొనకయు
బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకునిన ప్రకారము ఇవ్వవలెను అనంటూ దేవుడట ఉత్సాహముగా ఇచ్చు వారిని ప్రేమించును. ధారాళము, ఉత్సాహము అంటే ఏంటో చెప్పండి, నాకు అర్థం. 50,000 నాకు జీతం వస్తుంది, 1000 రూపాయలు ఉత్సాహంగా ఇస్తున్నట్టండి. ఆ పదాలు, ఆ సందర్భము, ఆ భావము ఉండాలి కదండి. 50,000 తెచ్చుకుంటున్నటువంటి ఒక వ్యక్తి 1000 రూపాయలు ఇస్తున్నాడంటే అది ఉత్సాహం కాదది, ధారాళం కాదది, అది పిసినితనం. ఇది కొత్త నిబంధన సంఘానికే, ఇది కొత్త నిబంధన సంఘానికే. ఈ పితరుల యుగం అంటున్నారు, ధర్మశాస్త్ర యుగం అంటున్నారు, కొత్త నిబంధన యుగం అంటున్నారు, ఇంకా ఏవో కొన్ని ఉన్నాయి. ఈ అన్ని యుగాల్లో దేవుడు ఒక్కడేనా? దేవుళ్ళు ఏమైనా మారిపోయారా? ఒక్కడే దేవుడా? సో ఆయనలో ఏమైనా సీజనల్గా మార్చేస్తున్నాడు అంటారా? 119, 144 కీర్తనలో ఏమనంటుంది మీ అందరికీ తెలుసు కదా, నీ శాసనములు శాశ్వతమైన నీతి కలవి. ధర్మశాస్త్రము కొట్టివేయబడింది అనే దానికి అర్థం తెలియదండి వాళ్ళకి. ధర్మశాస్త్ర సంబంధమైన ఆచారాలు కొట్టివేయబడ్డాయి, ధర్మశాస్త్ర సంబంధమైన శిక్షలు కొట్టివేయబడ్డాయి. అంతే తప్ప ధర్మశాస్త్ర సంబంధమైన నీతి కొట్టివేయబడలేదు. ఈ సంగతి తెలుసుకోవాలి వాళ్ళు కదా. అబద్ధమాడరాదు, ఈ ఆజ్ఞ ఎక్కడుంది? ధర్మశాస్త్రంలో ఉంది కదా. అది కొట్టివేయబడిందా? కొట్టివేయబడలేదు. ఎందుకు కొట్టివేయబడలేదు? అది ఆచారము కాదు. అబద్ధమాడరాదు, దొంగతనం చెయ్యరాదు, వ్యభిచారము చేయరాదు, ఏంటవి? నీతికి సంబంధించిన ఆజ్ఞలు. అవి కొట్టివేయబడవు. నీ శాసనముల నీతి శాశ్వత కాలం ఉంటుంది. సున్నతి ఉంది, అదేంటది? ఆచారము, అది కొట్టివేయబడింది. సబ్బాతు, బలులు, ధూపాలు, ఇవన్నీ ఏంటివి? ఆచారాలు. అవి కొట్టివేయబడ్డాయి. ఆచారాలు కొట్టివేయబడ్డాయి, శిక్షలు కొట్టివేయబడ్డాయి. నీతి కొట్టివేయబడలేదు. ఆయన శాసనముల నీతి అట శాశ్వత కాలం ఉంటుంది. 1 కొరింథీయులకు వ్రాసిన పత్రిక 16వ అధ్యాయము 2వ వచనము. 1 కొరింథీయులకు వ్రాసిన పత్రిక 16:2, మీలో ప్రతివాడును తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంచెము సొమ్ము నిల్వ చేయవలెను. ప్రతివాడును తాను వర్ధిల్లిన కొలది అనే దానికి అర్థం ఏంటో చెప్పండి నాకు. ఆ మాట అర్థం ఏంటండి? వర్ధిల్లిన కొలది అనేటువంటి ఆ మాట యొక్క భావం ఏంటి? మీ ఆదాయం పెరిగే కొలది ఈ పెర్సెంటేజ్ను పెంచండి. నీకు 10,000 జీతం వస్తుంది అనుకో, దశమ భాగము 1,000 రూపాయలు ఇస్తావు. 1,00,000 రూపాయలు ఇస్తే 10,000 కన్నా ఎక్కువ నీ ఆదాయం పెరిగింది కదా. వర్ధిల్లిన కొలది నిలువ చేయవలెను. దేవుడిచ్చిన ఆజ్ఞరా ఇది, దేవుడిచ్చిన ఆజ్ఞ అది. అంటే దశమ భాగము కన్నా ఎక్కువగా ఇవ్వాలనే భావన కనపడుతుంది ఇక్కడ. దశమ భాగము కన్నా ఎక్కువగా ఇవ్వాలనే భావన, దశమ భాగము దేవునికి ఇవ్వండి అనే ఆజ్ఞను కొట్టేసినట్టు కాదు, దాన్ని ఇంకా బాగా పాటించినట్లు. ఒక మాస్టర్ ఉన్నారనుకోండి, పిల్లలందరికీ ఒక ఆజ్ఞను జారీ చేశాడు. ఏంటంటే, మీరు బాగా చదవాలి, అందరికీ ఫస్ట్ క్లాస్ రావాలి. ఫస్ట్ క్లాస్ అంటే ఎంత? 60% కదా. 60% రావాలి. మీ అందరికీ కూడా బాగా చదవాలి, ఖచ్చితంగా అందరికీ 60% రావాలి అని ఒక ఆజ్ఞను జారీ చేశాడు తన పిల్లలకు. పరీక్షలు అయిపోయాక కొంతమందికి 70 వచ్చాయి, కొద్దిమందికి 80 వచ్చాయి, కొద్దిమందికి 90 వచ్చాయి. ఇప్పుడు మాస్టర్ చెప్పిన ఆజ్ఞను వీళ్ళు అతిక్రమించారా, బాగా పాటించారా? 60% అని మాస్టర్ చెప్పాడు, వీళ్ళకి 70 వచ్చింది కనుక వీళ్ళు మాస్టర్ చెప్పిన ఆజ్ఞను అతిక్రమించారంటారు. అక్కడ కొంచెం ఇంగిత జ్ఞానం ఉండాలి కదండి.
మనకి అక్షరాలను పట్టేసుకుని ఓ దశమ భాగము కొత్త నిబంధనలో చూపిస్తే మీ కాళ్ళ కింద పడిపోతాను. అక్షరాలే కావాలి. త్రిత్వం అని బైబిల్లో ఎక్కడుంది? త్రియేకుడని బైబిల్లో ఎక్కడుంది? అంత్యక్రీస్తు అని బైబిల్లో ఎక్కడ? అక్షరాలే కావాలి వీళ్ళకి. అక్షరాలే. వర్ధిల్లిన కొలది ఇవ్వండి అంటున్నాడంటే మీ ఆదాయం పెరిగే కొలది దేవునికి మీరు ఇచ్చే కానుక పెరగాలి. ఇంకాని అంటే దశమ భాగము దేవునికి ఇవ్వండి అనే ఆజ్ఞను ఇంకా ఎఫెక్టివ్గా మీరు పాటించండి అనే భావన ఉంది అక్కడ. సంఘానికి వ్రాస్తున్నాడు. 2వ కొరింథీయులకు వ్రాసిన పత్రిక 8వ అధ్యాయము 2వ వచనం చూడండి. 2వ కొరింథీయులకు వ్రాసిన పత్రిక 8వ అధ్యాయము 2వ వచనము. వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. దీని అర్థం ఏంటో చెప్పండి. వాళ్ళు పేదవాళ్ళు కానీ దాతృత్వము బహుగా విస్తరించిందట. అంటే బాగా ఇచ్చారట. అంటే అర్థం ఏంటి? వాళ్ళ పేదవాళ్ళ ఉండి కూడా వాళ్ళ స్తోమతకు మించి ఇచ్చారు అని ఉందా ఇక్కడ? అంటే అర్థం ఏంటి అక్కడ? దశమ భాగము కన్నా ఎక్కువ ఇచ్చారనే భావన అందులో లేదా? సో దశమ భాగము కన్నా ఎక్కువ ఇవ్వటం అనేటువంటిది దేవునికి దశమ భాగము ఇవ్వాలనే ఆజ్ఞను ఇంకా బాగా పాటించటం, అది ఇంకా ఎఫెక్టివ్గా పాటించటం అవుతుంది తప్ప దశమ భాగము దేవునికి ఇవ్వాలనే ఆజ్ఞను కొట్టివేసినట్టు కాదు. కొంచెం ఆలోచించాలి కదా మనం. సో దేవునికి కానుకలు ఇవ్వటం అనేటువంటిది దేవుడు వాక్యములో చెప్పినటువంటి ఆజ్ఞ. అది గుర్తుపెట్టుకోవాలి మనం. బైబిల్లో ఉన్నదాన్నే దేవుని సేవకుడు చెప్తున్నాడు. ఒక దేవుడు చెప్పిన ఆజ్ఞను పాటించండి అని చెప్పే సేవకుడు దొంగ ఎందుకు అవుతాడు? మీరు దొంగలు కాకూడదని దేవునికి ఇవ్వండి అని సేవకుడు చెప్తున్నాడు. బయట వాళ్ళు విమర్శిస్తున్నట్లుగా మన క్రైస్తవులే విమర్శిస్తే ఎలాగా? ఇంతకీ దేవునికి మనం కానుకలు ఎందుకు ఇవ్వాలి? మనం రోజు చదువుకుంటాం 100వ కీర్తన. ఏంటది? కృతజ్ఞతార్పణలు. అది కృతజ్ఞతార్పణలు. దేవుని పట్ల మనకు కృతజ్ఞతాభావము. కృతజ్ఞత మన హృదయములో పుట్టే ఒక భావన. ఆ భావనను మనం వ్యక్తీకరించాలంటే ఎలాగా? నెంబర్ 1 కృతజ్ఞతా స్తుతి, మనం స్తుతించాలి. రెండవదిగా కృతజ్ఞత అర్పణ. ప్రభువా, నాకు జన్మనిచ్చావు, జీవితాన్నిచ్చావు, ఆరోగ్యమునిచ్చావు, ఆయుష్నిచ్చావు. మనందరికీ ఈ ఉద్యోగాలు చేయడానికి కావలసిన జ్ఞానము, ఈ శరీరములో ఈ బలము, ఈ ఉద్యోగ అవకాశాలు, లేక ఈ వ్యాపార అవకాశాలు, చేతి పనులు చేసుకోవడానికి కావలసిన బలము, ఇవన్నీ ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చావు. నువ్వే కదా నాకు ఇచ్చావు దేవా. ఇదిగో కృతజ్ఞతగా నేను నీకు ఇస్తున్నాను. కృతజ్ఞత పాత నిబంధనలకే ఉండాలండి, కొత్త నిబంధనలకు ఉండకూడదా? దేవుని పట్ల కృతజ్ఞతా భావము పాత నిబంధన వాళ్ళకి మాత్రమే. నా కొత్త నిబంధన దేవుని పట్ల మన కృతజ్ఞత ఉండకూడదా? అది కొట్టివేయబడిందా? దేవుని పట్ల కృతజ్ఞతా భావం కలిగి ఉండటం అనేటువంటిది ఒక ఆచారం. అది నీత, అది నీతి. కృతజ్ఞత. అందుకే నీవు నాకు ఇచ్చు యావత్తులో నువ్వే నాకు ఇచ్చావు, అందులో 10వ భాగాన్ని నేను నీకు ఇస్తున్నాను. అబ్రహాము గారు కూడా నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడునుగాక. యుద్ధంలో నీకు విజయాన్ని ఇచ్చాడు కనుక కృతజ్ఞతగా దేవునికి నేను కానుకలు ఇస్తున్నాను, అర్పణలు ఇస్తా ఉన్నాను. సో దేవుడు అర్పణలు ఎందుకు అడిగాడు అంటే నా పట్ల వీళ్లకు కృతజ్ఞతాభావము కలిగి ఉండాలి. నేనే వాళ్ళకి జన్మనిచ్చాను, జీవితాన్ని ఇచ్చాను, అన్నీ నేనే ఇస్తున్నాను వాళ్ళకి. కనుక నా పట్ల వాళ్ళు కృతజ్ఞత కలిగి ఉండాలి. సో ఈ కృతజ్ఞత ఒక క్రియారూపకముగా వ్యక్తీకరించబడాలి. కనుక వీళ్ళు నాకు కానుకలను ఇవ్వాలి. నీ సంపాదనలు ఇమ్మన్నాడండి, అంతే. ఆయన నేను అప్పు చేసి ఏమి ఇమ్మలేదే.
నేను అప్పు చేసి ఇమ్మన్నాడు ఆయన. మీ దగ్గర డబ్బులు లేకపోతే వడ్డీకి అప్పు తెచ్చి దేవుని కానుకోమని ఎప్పుడని చెప్పాడని ఆయన. అలా ఎవరు ఇవ్వకండి, మీ సంపాదనలో ఇవ్వండి. కలిమి కొలది ఇచ్చినది శక్తికి మించినది కాక, కలిమి కొలది ఇచ్చినది ఈ శక్తికి మించి ఇచ్చేమని ఆయన ఏం చెప్పలేదు కదా. ఇదేంటంటే సాతాను కుట్ర ఏమిటంటే దేవుడిచ్చిన ప్రతి ఆజ్ఞను కూడా వివాదం చేసేయాలి. వివాదం చేసి గలిబిలి చేసి ఆ ఆజ్ఞను అతిక్రమించేటట్టుగా చేసేయాలి. అది వాడి కుట్ర. సో కృతజ్ఞతగా మనము దేవునికి అర్పణలు ఇవ్వాలి. ఇది ఇప్పటి వరకు విన్నారు కదా, ఇక నుంచి వినాలి. ఇది ప్రాముఖ్యమైనది. ఇది ఆలోచించవలసినటువంటి విషయం ఏమిటంటే దేవుని కొరకు మనం ఇచ్చే దశమ భాగాలు ఎలా వినియోగించబడాలి. ఇది కూడా మనం చూడాలి. ఎప్పుడూ మీకు చెప్పినట్టే నాకు అనిపిస్తుంది. ఇది చెప్పానంటారా? ఇంతకీ ఇది ప్రాముఖ్యమైనటువంటి విషయము. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఈ కానుకలు ఎలా వినియోగించబడాలి? నెంబర్ 1, దేవుని పని చేయడానికి ప్రత్యేకింపబడినటువంటి వారు ఉన్నారు. సేవకులు అంటున్నాం కదా. పాత నిబంధనలో యాజకులు, కొత్త నిబంధనలో సేవకులు, బోధకులు ఉన్నారు కదా. వారు ఈ ధనములో కొంత ధనముతో వారు పోషించబడాలి. సంఖ్యాకాండము 18వ అధ్యాయము 21వ వచనము. సంఖ్యాకాండము 18:21. ఇదిగో లేవీయులు చేయు సేవకు అనగా ప్రత్యక్షపు గుడారము యొక్క సేవకు నేను ఇశ్రాయేలీయుల యొక్క దశమ భాగములన్నిటినీ వారికి స్వాస్యముగా ఇచ్చి తిని. మీరు దేవుని సేవ చేయడానికి మీరు నియమించబడ్డారు. మీరు పోషించబడాలి కనుక మిగతా గోత్రాలన్నీ కూడా మీకు ఇవ్వాలి. ఇంకొక విషయం చెప్పమంటారా? 10వ భాగాన్ని తీసుకునే లేవీయులు వారికి వచ్చిన దాంట్లో మరలా 10వ భాగం దేవునికి ఇవ్వాలి. వాళ్ళు అంటే పాస్టర్లు కూడా దేవునికి 10వ భాగం ఇవ్వాలి. ఒక్కసారి చూడండి 26వ వచనము. సంఖ్య 18:26. నీవు లేవీయులతో ఇట్లనము, నేను ఇశ్రాయేలీయుల చేత మీకు స్వాస్యముగా ఇప్పించిన దశమ భాగమును మీరు వారి యొద్ద పుచ్చుకొనున్నప్పుడు మీరు దానిలో అనగా ఆ దశమ భాగములో దశమ భాగమును యెహోవాకు ప్రతిష్టార్పణముగా చెల్లించవలెను. దేవునికి మహిమ కలుగునుగా. దేవుని సేవకునిగా మీరున్నారు. విశ్వాసులందరూ వారి 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 దశమ భాగాలు తెచ్చి మీకు ఇస్తున్నారు కదా. అందులో దశమ భాగం మీరు దేవునికి ఇచ్చేయాలి. మా ఊరి చర్చ్, మాది బాప్టిస్ట్ చర్చ్. అక్కడ పాస్టర్ గారు అలాగే ఆయన శాలరీ తీసుకుని అప్పటికప్పుడు అక్కడే స్పాట్లో అందులో దశమ భాగాన్ని తీసుకుని చందా పెట్టెలో వేసేసేవాడు ఆయన. నా చిన్నప్పుడు ఎంత బాగా పాటించేవారో ఈ యొక్క ఆజ్ఞను. పాస్టర్ గారికి జీతం ఇచ్చేవారు కదా. బాప్టిస్ట్ సంఘంలో పాస్టర్ గారికి శాలరీ అని ఇస్తే, ఎందుకంటే ఆయన కుటుంబం పోషించబడాలి. పాస్టర్ గారికి శాలరీ ఎక్కడిది? విశ్వాసులు ఇచ్చిన దశమ భాగాలే. అందులో కొంత తీసి పాస్టర్ గారికి ఇచ్చేవారు. పాస్టర్ గారు ఆ జీతం తీసుకొని ప్రార్థన చేసుకొని చర్చిలో అప్పటికప్పుడే అందులో దశమ భాగాన్ని తీసి ఆ చందా పెట్టెలో వేసేవాడు ఆయన. ఇవన్నీ నా చిన్ననాటి జ్ఞాపకాలు. దేవుని ఆజ్ఞలను ఎంత బాగా పాటించేవారో అప్పుడు. సేవకులు కూడా వారికి వచ్చిన కానుకలలో దశమ భాగాన్ని దేవునికి ఇవ్వాలి. కొత్త నిబంధన కాలంలో కాదంటారు అది. సువార్థికుడు సువార్త వలన బ్రతకాలి. ఎక్కడది? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనము. ఇంకా 13 నుంచి చూసుకుంటా వస్తే, ఆలయ కృత్యములు జరిగించువారు ఆలయము వలన జీవనము చేయుచున్నారనియు బలిపీఠమునొద్ద కనిపెట్టుకుని వారు ఇంటివారు బలిపీఠముతో పాలివారై ఉన్నారనియు మీరు ఎరుగరా. అలాగున సువార్త ప్రచురించువారు సువార్త వలన జీవింపవలనని ప్రభువు నియమించి ఉన్నాడు. మనం ఎవరి వంటి కాదనడానికి. సేవకుడు సేవ వలన బ్రతకాలని ఎవరు నియమించాడు? ప్రభువు నియమించాడు. ప్రభువు నియమించాడు. మనం ఎవరం కాదనడానికి.
10వ భాగము అది దేవుని సొమ్ము, అది మనది కాదు, అది దేవునికి ఇచ్చేయాలి. ఆ 10వ భాగంలో వచ్చినటువంటి కానుకల వలన అందులో కొంత ధనముతో సేవకుడు పోషించబడాలి. సేవ, సేవకుడు రెండింటిని వేరుగా ఎప్పుడు చూడకండి. సేవ బాగా జరగాలంటే సేవకుడు బాగుండాలి. సేవకుడు నా ఇంటికి ఏ సేవకుడు వచ్చినా సరే కానుక ఇచ్చి పంపుతానండి. నా బాల్యం నుంచి, మా తాతగారి నుంచి, మా నాన్నగారి నుంచి మేము నేర్చుకున్నది అదే. కొద్దిమంది పాస్టర్స్ వస్తూ ఉంటారు, ఎంతో కొంత కానుక ఇచ్చి పంపుతాను. అది నేను అంటాను దీన్ని ఆధ్యాత్మిక సంస్కారం. ఎందుకంటే అతడు సేవ చేస్తున్నాడు. అతడు సేవ బాగా చేయాలంటే అతని కుటుంబము పోషించబడాలి. పూర్తిగా సేవలో ఉంటేనండి సేవ బాగా చేయగలండి. ఒక పక్క ఉద్యోగం చేసుకుంటూ ఒక పక్క నేను చేయలేకపోతున్నాను, ఒక పక్క జాబు, ఒక పక్క సేవ, న్యాయం చేయలేకపోతున్నాను. సేవకుడు పోషించబడాలి. సేవ ద్వారా వాక్యమే, ప్రభువే ఆ అనుమతి ఇచ్చినప్పుడు మనం ఎవరండి విమర్శించడానికి? ఒక అన్యుడి విమర్శిస్తున్నట్లుగా, ఒక ఉన్మాది విమర్శిస్తున్నట్లుగా క్రైస్తవులు విమర్శిస్తున్నారు. వాక్యములు ఈ వచనాలు ఏమీ వాళ్ళకి కనపడడం లేదా? అలాగే 9వ వచనం చూడండి. కళ్ళెము త్రొక్కుచున్న ఎద్దు మూతికి చిక్కము పెట్టవద్దు అని మోషే ధర్మశాస్త్రములో రాయబడి ఉన్నది. కళ్ళెము అది ఏం చేస్తుంది? ఎద్దు కళ్ళాన్ని తొక్కుతుంది. తొక్కాలంటే దాని బలం కావాలా? సేవకుడు ఉన్నాడు, సేవ చేయాలి, విశ్వాసుల ఇంట్లోకి వెళ్ళాలి, సువార్తలకు వెళ్ళాలి, దైవ కార్యక్రమాలు చేస్తూ ఉండాలి. అతనికి ఆహారం కావాలా? అతనికి బట్టలు కావాలా? అతని భార్యాబిడ్డలు పోషించబడాలా? వాళ్ళ కనీస అవసరాలు తీరాలా? ఇక్కడ ఎంత మంచి మాట! కళ్ళెము తొక్కుచున్న ఎద్దు మూతికి చిక్కము పెట్టవద్దు అని ఎక్కడుంది? ధర్మశాస్త్రం. కొట్టివేయబడింది అనేమో. దీనికి సమాధానం ఏంటి? మోషే ధర్మశాస్త్రములో ఉన్నదాన్నే చెప్తున్నాడు. ఇక్కడ ఆయన సంఘానికి చెప్తున్నాడు. ఆచారాలు కొట్టివేయబడ్డాయి, శిక్షలు కొట్టివేయబడ్డాయి. ఏం కొట్టివేయబడిందో అన్నది అవగాహన లేదా? ధర్మశాస్త్రమే పూర్తిగా కొట్టివేయబడిందంటే ఈ మాటను ఎందుకు అంటాడు ఆయన? కొత్త నిబంధన కాలములో కూడా, పాత నిబంధన కాలములో సేవకులు, లేవీయులు, యాజకులు ఎలా అయితే మిగతా గోత్రాలు ఇచ్చే దశమ భాగాలతో వాళ్ళు జీవించారో, కొత్త నిబంధనలో మీరు కూడా అదే ప్రిన్సిపల్. నీతే మారదు. అన్ని కాలాలలో ఉన్న దేవుడు ఒక్కడే. ధర్మశాస్త్రములో ఉన్న నీతే సంఘానికి కూడా చెప్తావు. అలాగే చూడండి, గలతీ 6:6, గలతీలకు వ్రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనము. వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగమియ్యవలెను. నేను చిన్నప్పుడు అనుకునేవాడిని, పాస్టర్ గారికి, పాస్టమ్మ గారికి ప్రత్యేకంగా భోజనాలు పెట్టేవారు. అప్పుడు ఈ బ్యాచ్తో ఉండేవాడు నేను. వాళ్ళ స్పెషల్గా పెట్టడం ఏంటి అని ఏదో అనుకునేవాడిని. కానీ వాక్యం చెప్తా ఉండర్రా. వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగమియ్యవలెను. వాక్యంలో ఉన్నది పాటించడానికి ఏమి చక్కగా దేవునికి వచ్చినటువంటి కానుకలు, విశ్వాసులు ఇచ్చిన కానుకల ద్వారా సేవకుడు పోషించబడాలి. అది ఒకటి. రెండవదిగా మరి పేద ప్రజలకు సహాయం చేయాలి. ద్వితీయోపదేశకాండము 14వ అధ్యాయము 28, 29 ఒక్కసారి చదువుతా ఉన్నాను. నీ దేవుడైన యెహోవా నీవు చేయు నీ చేతి పని అంతటిలోనూ నిన్ను ఆశీర్వదించున్నట్లు 3 సంవత్సరములకోసారి ఆ ఏట నీకు కలిగిన పంటలో 10వ వంతు బయటకు తెచ్చి నీ ఇంట ఉంచవలెను. అప్పుడు నీ మధ్యలో పాలైనను స్వాస్యమైనను లేని లేవీయులను, నీ ఇంటినున్న పరదేశులను, తండ్రి లేని వారును, విధవరాండ్రను వచ్చి భోజనము చేసి తృప్తి పొందిదురు. అంటే సంఘ విశ్వాసులు ఇచ్చిన దశమ భాగములో సేవకుడు కుటుంబము పోషించబడాలి. రెండవదిగా పేదవారికి సహాయము. అందుకే నా మందిరములో ఆహారం ఉండునట్లు
మీరు 10వ భాగం తీసుకురండి. ఇక్కడ బాప్టిస్ట్ చర్చ్ ఉంటుంది మా పాతింటి దగ్గర. ప్రతి ఆదివారము ఆ సంఘములో ఉన్న పేదవారికి, బయట ఉన్న పేదవారికి కూడా భోజనాలు పెడతారు సంఘాదాయంతో. క్రైస్తవ సంస్థలు పేదవారికి ఎంత సామాజిక సేవ చేశారో తెలుసా? క్రిస్టియన్ హాస్టల్స్, క్రిస్టియన్ హాస్పిటల్స్, క్రిస్టియన్ అనాథాశ్రయాలు, ఎంత సామాజిక సేవ చేశారు. ఈ అంత సామాజిక సేవ దేని ద్వారా జరుగుతుంది? విశ్వాసులు ఇచ్చిన దశమ భాగాల ద్వారానే జరుగుతుంది. అది మంచిది కాదండి అది. అలాగే కొత్త నిబంధన కాలంలో కూడా రోమీయులకు వ్రాసిన పత్రిక 15:26, యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో బేదలైన వారి నిమిత్తము మాసిదోనియ వారును అకయ వారును కొంత సొమ్ము చందా వేయనిష్టపడిరి. మన సంఘములో ఉన్న పేదవాళ్ళకే కాక బయట సంఘములో ఉన్న పేదవాళ్ళకు కూడా మనము మన సంఘము యొక్క కానుకలు వినియోగించబడాలి. అంటే పేదవారికి సహాయం చేయడానికి కూడా సంఘాదాయము వినియోగించి, ఈరోజు అదే అవుతుంది. మాధవ్ బాబు కొంత కానుక పంపాడు, కుసుమక్క కొంత కానుక ఇచ్చింది, శ్రీని గారు ఆ కర్రీస్కి డబ్బులు పెట్టుకున్నారు, దైవకుమారి గారు రైస్ బ్యాగ్ ఇచ్చి, ఇదంతా మనం ఏం చేస్తున్నాం? మనం ఇప్పుడు ఈవేళ సుమారుగా ఒక 100 మందికి భోజనాలు ఏర్పాటు చేసి ఆ పాప మా ప్లాట్ఫారాల మీద ఉన్న వాళ్ళకి వీళ్ళకి ఇస్తున్నాం ఈవేళ. మీరిచ్చిన కానుకలు పేదవారి కొరకు ఇది మాత్రమే కాదు, చాలా సంఘాలు ఉన్న వాళ్ళకి, పేదవాళ్ళకి, అనారోగ్యంగా ఉన్న వారికి మనం ఎన్నిసార్లు ఇవ్వలేదు? చాలా సంఘాలు అలా ఇస్తున్నాయి తెలుసా? సామాజిక సేవ చేసే క్రైస్తవ సంఘాలు కోకొల్లలు. నేను చాలా సంఘాలను చూస్తూ ఉన్నాను. అంత మంచి సామాజిక సేవ ఎలా జరుగుతుంది? విశ్వాసులు ఇచ్చే దశమ భాగాల ద్వారానే జరుగుతుంది. సో విశ్వాసులు కొత్త నిబంధన కాలములో కూడా దశమ భాగాలు అంతకన్నా ఎక్కువే దేవునికి ఇవ్వాలి. ఆ వచ్చినటువంటి ఇన్కమ్తో సేవకుడు, కుటుంబము పోషించబడాలి. రెండవదిగా పేదవారికి వినియోగించబడాలి. మూడవదిగా మరి ఒక్కసారి నిర్గమాకాండము 35వ అధ్యాయము 21వ వచనము. నిర్గమాకాండం 35వ అధ్యాయము 21వ వచనము. రేపెనో వచ్చి ప్రత్యక్ష గుడారము యొక్క పని కొరకు దాని సమస్త సేవ కొరకును ప్రతిష్ఠిత వస్త్రముల కొరకును యెహోవాకు అర్పణలు తెచ్చిరి. అలాగే 5 చూడండి, 35:5, మీరు మీలో నుండి యెహోవాకు అర్పణము పోగు చేయుడు, ఎట్లనగా బుద్ధి పుట్టిన ప్రతివాడు యెహోవా సేవ నిమిత్తము. ఈరోజు మనందరం ఈ మందిరములో కూడుకుని దేవునిని ఆరాధన చేస్తున్నాం. ఇది కట్టడానికి డబ్బులు అవుతాయా? ఎక్కడేవి? మీలో చాలామంది ఇచ్చారు, బహుశా మీరు అందరూ ఇచ్చారు, నేను కూడా కొంత ఇచ్చాను. మనందరము మన ఉద్యోగాలలో లేక మన వ్యాపారాలలో మన చేతి పనులలో మీ కష్టాన్ని అందరూ ఇచ్చారా? ఇచ్చారు కదా. ఇచ్చినందుకు చక్కని మందిరాన్ని మనం కట్టుకున్నాం, ఇందులో దేవుణ్ణి ఆరాధన చేస్తున్నాము. సౌండ్ సిస్టమ్ వస్తుంది కదా, మనకు సౌండ్ సిస్టమ్ అవసరము, అది అప్పుడప్పుడు రిపేర్లు వస్తుంది, మీరు కూర్చోవడానికి కుర్చీ అవసరము, కరెంటు బిల్లు కట్టాలి. ఇవన్నీ ఎక్కడవే మరి? అంటే దేవుని యొక్క సేవా కార్యక్రమాలు జరగడానికి చిన్న మందిరం అవసరం అవుతుంది, అందులో కూర్చోడానికి కుర్చీలు అవసరం అవుతున్నాయి, ఇది కట్టడానికి కొంత డబ్బులు అవుతాయి, ఈ ఫ్యాన్లను లేకపోతే ఈ సౌండ్ సిస్టమ్ అను ఇవన్నీ ఉన్నాయా? ఇవన్నీ ఉన్నాయా? మరి వీటికి డబ్బులు కావాలి కదా. ఇవి ఎక్కడివి? మీరిచ్చిన దశమ భాగాల నుంచే. అంటే యెహోవా సేవ కొరకు నెంబర్ 1 సేవకుడు కుటుంబం పోషించబడాలి, 2 పేదవారికి సహాయం చేయాలి, 3వదిగా ఈ మందిర కార్యక్రమాలు కొంత ఖర్చు ఉంటుంది కదా, వాటికి వినియోగించబడాలి. అలాగే 4వదిగా స్వార్థ కొరకు వినియోగించబడాలి. మనం కరపత్రాలు పంచుతున్నామా? చాలా ప్రాంతాలు వెళ్తున్నామా లేదా? అక్కడ వెళ్ళడానికి ఛార్జెస్ అవుతాయా? అవునా కదా? అవును. ఒకసారి చూడండి, ఫిలిప్పీలకు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనము.
నిజమైన సహకారి. ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ స్వార్థ పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. వారు స్వార్థ పని చేస్తున్నారు, వాళ్ళకి సహాయం చేయండి. మిషనరీ సంస్థలకు నేను డబ్బులు ఇస్తూ ఉంటానండి. ఇండియన్ ఎవాంజలికల్ మిషన్ వారికి, బ్లెస్సింగ్ యూత్ మిషన్ వారికి, అనేకమైన సంస్థలకు నేను ఇస్తూ ఉంటాను. సువార్త చేస్తూ ఉన్నారు. మనమే బోళ్ళంత సువార్త చేస్తూ ఉన్నాం. బోళ్ళ పుస్తకాలు రాశాను, ప్రింట్ చేశాము. చాలా మ్యాగజైన్స్కి నేను కానుకలు ఇస్తూ ఉంటాను. చాలా చేస్తూ ఉంటాం కదా. మన సంఘపక్షాన్ని చేస్తూ ఉంటాము. పర్సనల్గా నేను కూడా చాలా చేస్తూ ఉంటాను. ఇక్కడ ఒక బైబిల్ కాలేజీ ఉంది, దాని ఫండ్స్ అన్నీ ఆగిపోయాయి. చాలామంది మా ఇంటికి వస్తూ ఉంటారు. వాళ్ళకి ఎంతో కొంత ఇస్తూ ఉంటాను. స్వార్థ పనికి మన యొక్క దశమ భాగాలు వినియోగించబడాలి. ఇవన్నీ మంచి పనులేని అంటారండి. ఇవన్నీ మంచి పనులేనా? సేవకుడు పోషించబడటం, సేవకుడికి ఇవ్వాలా? సేవకుడు బతకలేడా? బ్రతకగలడు, కానీ సేవకు న్యాయం చేయలేడు. ఒక పక్క ఉద్యోగం అవి ఇవి చేసుకుంటూ దేవుని సేవ చేయాలంటే కష్టమైపోతుంది. కనుక సేవ ద్వారా సేవకుడు పోషించబడితే అతను పూర్తి సమయాన్ని సేవ కొరకు వినియోగిస్తాడు, సేవను బాగా చేయగలడు. సో సంఘాదాయములో కొంత సేవకుని యొక్క, అతని కుటుంబము యొక్క పోషణ కొరకు వినియోగించబడడాన్ని ప్రభువు నియమించాడు. అది ప్రభువు నియమించాడు. స్వార్థ ప్రచురించేవారు స్వార్థ వలన జీవించాలని ప్రభువు నియమించాడు. అదేమి తప్పు కాదు. రెండవదిగా పేదలకు సహాయం చేయాలి. మూడవదిగా మందిరము కార్యక్రమాల కొరకు కొంత ధనం అవసరం అవుతుంది, దాని కొరకు వినియోగించబడాలి. నాలుగవదిగా స్వార్థ కొరకు వినియోగించబడాలి. దశమ భాగము దేవుని సొమ్మే, కానీ దేవుని సొమ్ము మన కొరకే వినియోగించబడుతుంది. దేవునికి ఆయనకి ఏమైనా డబ్బులు కావాలేటండి? మనం ఇచ్చే డబ్బులతో ఆయన ఏమైనా బ్రతకాలా? అది మన కొరకే వినియోగించబడుతుంది. సంతోషముగా కానుకలు ఇచ్చేవారు. నా బాల్యంలో తక్కువ జీతాలు అయినా సరే సంతోషముగా ఇచ్చేసేవారు. ఈరోజు దీన్ని ఒక వివాదం చేసి పడేశారండి. వివాదం చేసి పడేశారు. దేవుడిచ్చిన ఆజ్ఞను పాటించమనే సేవకుడు చెప్తా ఉన్నాడు. ఆయన ఏమన్నా మీ ఇంటికి వచ్చేసి సేవకుడు మీ శాలరీ స్లిప్ నాకు చూపించండి, అందులో 10% నాకు ఇచ్చేయండి అని ఏమన్నా ఫోర్స్ చేస్తున్నాడా? అలా ఏమైనా చేస్తున్నారా? అలా ఏమి లేదే, ఇవ్వమని చెప్తున్నారు. అయితే మనం గమనించవలసింది ఏమిటంటే, స్వార్థ కొరకు వినియోగించకుండా, పేదవారి కొరకు వినియోగించకుండా సంఘాదాయాన్ని మొత్తం అంతటడే అనుభవిస్తూ విలాసంగా బతుకుతున్నాడు అనుకోండి, అది తప్పు. దాన్ని ఖండించండి. దేన్ని ఖండించాలో దాన్నే ఖండించాలి. అవునా కదా? కొద్దిమంది సేవకు వాడరు, సువార్త ఖర్చు పెట్టరు, పేదలకు ఇవ్వరు. వాళ్ళే ఖరీదైన జీవితాన్ని, విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తారు వాళ్ళు. అలాంటి సేవకులు సమాజంలో చాలామంది ఉన్నారు. సో అది వాళ్ళని అనండి. దాని కొరకు పశ్చిమభాగాలు తప్పనిస్తే ఎలాగా? దేవుని పేరుతో చాలా మోసాలు అవుతున్నాయండి. ఆ మోసగించేవాడిని ఎవరినో ఖండించాలి తప్ప దేవుడు లేడంటే ఏంటి? స్వస్థతలతో పేరిట చాలా మోసాలు జరుగుతున్నాయి. ఆ మోసాలను ఖండించాలి తప్ప స్వస్థతలు లేవంటావేంటి? స్వస్థతలు ఉన్నాయి, అనేకులు స్వస్థపరచబడుతున్నారు, కానీ వాటి పేరుతో మోసాలు జరుగుతున్నాయి అన్నది వాస్తవమే, నేను ఒప్పుకుంటాను. ఆ మోసాన్ని ఖండించాలి మనం. దశమ భాగాలు ఇవ్వటం దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ. నేను పాటిస్తూ మీకు చెప్తున్నాను, మీరు పాటించండి అని. నేను పాటిస్తున్నాను దాన్ని. నా సంపాదనలో 10వ భాగం నాది కాదు. నేను దొంగను కాకూడదు, మీరు దొంగలు కాకూడదు, మీరు శపించబడకూడదు, దేవుని వలన ఆశీర్వదించబడాలి మీరు. ఎంత మంచి మాట అక్కడ ఉందండి. ఇది సేవకుడు చెప్పాలా వద్దా? నా మందిరములో ఆహారం ఉంటున్నట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు
నిధిలోనికి తీసుకురండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తుంది. దేవునికి మీరు ఇస్తే దేవుడు ఇస్తాడు. మీకు ఉందా? బైబిల్లో వాక్యంలో ఉందా? అంటే దేవునికి మీరు ఇస్తే మీకు ఆశీర్వాదం అనే చెప్పాలా? నేను వాక్యంలో ఉన్నదే చెప్పాలా? డబ్బుల కోసం చెప్తున్నాడు అంటారా? అలా అనుకోకండి. ఇదంతా కూడా ఒక ఆజ్ఞను అతిక్రమించడానికి క్రైస్తవ సంఘములో సాతాను పన్నుతున్న కుట్ర ఇది. ఇచ్చేవాడు సంతోషంగా ఇస్తాడు, ఇవ్వని వాడే ఇలాంటి కామెంట్లు చేస్తూ ఉంటాడు. క్రైస్తవులమైన మనము దేవుని దగ్గర దొంగలుగా ఉండకూడదు. దేవుని దగ్గర దొంగలు. మన సంపాదనలో 10వ భాగం దేవునికి ఇవ్వవలసిందే. అది కొత్త నిబంధనలోనే ఉంది, పాత ధర్మశాస్త్ర కాలంలోనే ఉంది, ధర్మశాస్త్రం ముందటి కాలంలో కూడా ఉంది. చక్కగా పాటించారు భక్తులు. అప్పుడు నేనున్నాను, ఇస్తున్నాను, దేవుడు నాకు చక్కగా అన్నీ ఇచ్చాడు, నాకేం తక్కువ చేయలేదు, నాకేమీ తక్కువ చేయలేదు. నాకు ఏది అవసరమో అంతా నాకు ఇస్తున్నాడు, నన్ను ఆశీర్వదిస్తున్నాడు దేవుడు. నేను ఇస్తున్నాను దేవునికి. నేను మీ అందరిలాగే చిన్న ఉద్యోగం చేసుకుంటున్నాను. నా జీతంలో 10వ భాగము పర్ఫెక్ట్గా, ఒక్కోసారి 10వ భాగం కన్నా ఎక్కువగా కూడా ఇచ్చేస్తూ ఉంటాను. మీ అందరికీ తెలుసు కదా, మా అందరం కలిసే కదా దేవుని కార్యక్రమాలు ఉన్నాము. సంఘ ఆదాయము కూడా పేదవాళ్ళకి వినియోగిస్తున్నాం. ఈ వేళ జరిగేది మీరందరూ ఇచ్చారు. సామాజిక సేవ 10వ భాగాలతో జరుగుతుంది. సువార్త సేవ 10వ భాగాలతో జరుగుతుంది. 10వ భాగాలు మనకు కదంటారేటి? దేవునికిచ్చే కానుకలతో మంచి పనులు జరుగుతున్నప్పుడు అది మనకు కాదు. ఈ జబ్బు రోజుకి ముదిరిపోతుందండి బాబా. విసుగేసుకోవడం కొరింథీ సంఘానికి అన్నట్టు ఇంకెవరికి కాదట. మన ఎవరు అంటుంది ఆవిడ. విసుగేసుకోవడం కొరింథీ సంఘానికి మాత్రమే, సార్వత్రిక సంఘానికి కాదు. ఏంటో ఈ జబ్బు. అది మనకు కాదు, ఇది మనకు కాదు, అది వాళ్ళకే, ఇది వీళ్ళకే. పాత నిబంధనలు ఏమన్నా చెప్తే మనకు కాదు ఇశ్రాయేలీయులకి, కొత్త నిబంధనలు ఏమన్నా చెప్తే అది సత్యం పరిపూర్ణం కాకమ్మా. మరి మనకి ఏముంది ఇప్పుడు? బైబిల్ ఇప్పుడు మనకి వాక్యం ఏంటి? ఇప్పుడు పాత నిబంధన ఇశ్రాయేలీయులకి, అది మనకు కాదు. కొత్త నిబంధన సత్యం పరిపూర్ణం కాకమునుపు. మనకు వాక్యం ఏంటండి ఇప్పుడు? నాకు అర్థం కాదు. ఏంటి విపరీత బోధనలు? దేవుని ఆజ్ఞలను అతిక్రమింప చేయడానికి సంఘములోనే ఇలాంటి వాళ్ళను ప్రవేశపెట్టాడు సాతాను. ప్రియ దేవుని సంఘమా, దేవుని చేత మనం ఆశీర్వదించబడాలంటే మనం దేవునికి అర్పణలు ఇవ్వాలి, కృతజ్ఞతాభావముతో ఇవ్వాలి, సంతోషముగా ఇవ్వాలి, ఉత్సాహముగా ఇవ్వాలి. అయితే ఇచ్చిన కానుకలు దేని కొరకు వినియోగించబడుతున్నాయి? సేవకుడు విలాసవంతంగా బతకడానికి కాదు. ఖరీదైన కార్లు, ఖరీదైన బిల్డింగులు, అమ్మ బాబోయ్ వాళ్ళతో మీటింగ్స్ పెట్టించాలంటే లక్షలు ఇవ్వాలి. అది తప్పు. ఒక చెట్టులో కొన్ని కాయలు కుళ్ళిపోయాయి అనుకోండి, కుళ్ళిపోయిన కాయల్ని విరిచి పక్కన పడేది, మొత్తం చెట్టును కొట్టేయద్దు. దేవుని కానుకలు చాలామంది మిస్యూజ్ చేస్తున్నారు, నేను ఒప్పుకుంటున్నాను. ఆ మిస్యూజ్ చేసే వాళ్ళని ఖండించండి. కానుకలు వద్దనకండి. దేవునికిచ్చే కానుకల ద్వారా సమాజ సేవ జరుగుతుంది. దేవునికిచ్చే కానుకల ద్వారా సువార్త జరుగుతుంది. అది వద్దనటం ఏంటండి? అది వద్దనటం ఏంటి? ప్రియ దేవుని సంగమా, అలాగే సోషల్ మీడియాలో చూస్తున్నటువంటి వారు మీరు ఆలోచించండి. దేవుని ఆజ్ఞను మనం సంతోషముగా పాటిద్దాం. దేవునికి 10వ భాగాలు ఇవ్వటం అనేటువంటిది కొత్త నిబంధనలో కూడా ఉన్నది. అది మనకు కూడా ఉన్నది. ఆదిమ సంఘం వారు ఇచ్చారు. ఇంకా ఎక్కువ ఇచ్చినట్టు ఆస్తులు, చరస్థిరాస్తులను అమ్ముకున్నట్టుగా కూడా చూస్తున్నాము కదా మనం. అంటే 10వ భాగాన్ని ఇవ్వండి అనే ఆజ్ఞను ఇంకా బాగా పాటిస్తున్నారు వాళ్ళు. అదే అర్థం అక్కడ. కొట్టివేయలేదు వాళ్ళు. కొట్టివేయటువంటి అర్థం ఏంటి? మొత్తం దేవునికి ఇవ్వకర్లొద్దు, అది కొట్టివేయబడింది. కొట్టివేయబడింది అంటే అర్థం అది. కానీ దేవునికి ఇవ్వాల్సినటువంటి 10వ భాగాన్ని ఇంకా బాగా ఆదిమ సంఘం వారు పాటిస్తున్నారు. మనము కూడా అలాగా పాటించాలి. అయితే వచ్చినటువంటి ఇన్కమ్ సద్వినియోగపరచబడుతుందా, లేకపోతే ఒక వ్యక్తి తినేస్తున్నాడా అన్నది ఆలోచించాలి. అది ఆలోచించండి. ఒకవేళ ఎవరైనా
దేవునికి ఇచ్చిన చందాలు పేదవాళ్ళకి సహాయం చేయకుండా వాడు ఒక్కడే తినేస్తున్నాడంటే అతన్ని ఖండించాలి. కానుకలు వద్దనకూడదు, దశంభాగం కాదనకూడదు, ఆజ్ఞను తీసేయకూడదు. ఎక్కడ దుర్వినియోగపరచబడుతుందో అక్కడ మనం ఖండించాలి తప్ప మొత్తం ఆజ్ఞమే వద్దు, అది మనకు కాదు, అది తప్పు. కనుక ఆలోచన చేయండి. దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను మనం చక్కగా సంతోషముగా ఉత్సాహముగా సణుగుపోకుండా ఉత్సాహముగా మనం పాటిద్దాం. దేవుని చేత ఆశీర్వదించబడదాం. అలాగే దేవుని సేవ కొరకు వచ్చిన కానుకలు సద్వినియోగపరచబడేలాగా మనందరము ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి. ప్రేమ కలిగిన ప్రియ పరిశుద్ధ తండ్రి, మీరే మాకన్నీ ఇస్తున్నారయ్యా. సమస్తమును మీ వలనే మేము పొందుకున్నాము. కృతజ్ఞతతో ప్రభువా, సంతోషముతో ఉత్సాహముగా మీకు కానుకలిస్తూ, ఆ కానుకలు తండ్రి సేవకుడు పోషించబడడానికి మాత్రమే కాక పేదవారి కొరకు, సువార్త కొరకు, మందిర కార్యక్రమాల కొరకు సద్వినియోగపరచబడి తండ్రి మేలుకరముగా ఉండేటట్టు మా అందరికీ సహాయం చేయండి. సత్యమును గలిబిలి చేయడానికి సాతాను తండ్రి అనేకమైన కుట్రలు పన్నుతూ ఉన్నాడు. వాటన్నిటినీ తండ్రి వాక్యముతో తండ్రి చక్కగా వివేచించి సత్య మార్గములో మేమందరము ప్రయాణించేటట్టు సహాయం చేయమని యేసు వారి పేరిటి ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.